హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మానంద బీద. ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసరికి ఏపీ హిస్టరీ గ్రూప్ 2 మెయిన్స్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ముఖ్యమైన ప్రశ్నలు అండి. సో దీనికి సోర్స్ వచ్చేసరికి హిస్టరీ ఆఫీసర్ రీసెంట్గా నిన్న ఉచిత గ్రాండ్ టెస్ట్ 3 అనేది పెట్టారు. సో ఆ గ్రాండ్ టెస్ట్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది మీకోసం నోట్స్ రూపాన తయారు చేయడం జరిగింది. సో యూస్ఫుల్ అని వాళ్ళు వీడియోని చూసి లైక్ చేసి షేర్ చేయండి. ఆదిమానవుడు ఆనవాళ్ళు లభించిన ఆంధ్రాలోని మొదటి ప్రాంతం ఏది అంటే కృష్ణా మరియు గోదావరి లోయ. శాతవాహన అనగా ఒక వంశము. త్రైనోకర శాతవాహనులు ఏ సామంతరాజు? మహారథులు. అమరావతి స్తూపానికి పునరుద్ధరణ చేసి నగీషిరి చెక్కించిన శాతవాహన రాజు వశిష్ఠపుత్ర పులోమావి. కుశానము అనగా రాగి నాణెములు. శాతవాహన నాణెములపై అత్యధిక ముద్రించి ఉన్నది ఏనుగు. నిగమ సభలు పాలన అనగా పట్టణాలని అర్థము. వృషభదత్తుని నాసిక్ శాసనం ప్రకారం శాతవాహన కాలంలో వడ్డీ రేటు ఎంత అంటే 2 నుండి 12%. గ్రామ పాలన పెద్దలైన గుల్మీకుల గురించి తెలియపరిచే శాసనం ఇంపార్టెంట్ అండి. మేకధోని శాసనం. బౌద్ధ వాగ్మేయం ప్రకారం సిద్ధార్థిక చైతన్యం ఒకప్పుడు ఎక్కడ ఉండేదంటే బట్టిప్రోలు. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. చిత్రరథస్వామి భక్తులు అనగా శాలంకాయనులు. కీల్హరన్ పరిశోధన వల్ల వెలుగులోకి వచ్చినది ఎవరంటే విష్ణుకుండనులు. తెలుగులో ప్రాచీన గద్య శాసనం కలమల్ల శాసనం. ఇది చాలా 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 ఇంపార్టెంట్ అండి. అదేవిధంగా పద్య శాసనం ఏదనేది కూడా కామెంట్ చేయండి. వేంగి చాళుక్యుల కాలంలో ప్రముఖ జైన క్షేత్రాలు పోట్ల చెరువు, దానవలపాడు. వేంగి చాళుక్యుల కాలంలో ఏ రాజు కాలంలో జైన మతం వర్ధిల్లిందంటే విమలాదిత్యుడు. చోళుల్లో వైవాహిక సంబంధాలు ఏర్పాటు చేసుకున్న మొదటి చాళుక్య రాజు ఎవరంటే విమలాదిత్య. సో ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ అండి, ఒకసారి చెక్ చేసుకోండి. సో అదేవిధంగా గణిత సార సంగ్రహాన్ని సంస్కృత భాషలో రాసినది ఎవరంటే మహావీరాచార్య. కావ్యాల ఇంకా అవతార సూత్ర రచించినది ఎవరంటే భట్టు వామనాచార్య. రాయ గజకేసరి అని రాణి రుద్రమదేవిను పురుషనామంతో సంబోధించిన శాసనం ఏదంటే ఇంపార్టెంట్ అండి, బీదర్ శాసనం. మల్కాపురం శాసనం ప్రకారం రుద్రమదేవి ప్రసూతి వైద్యశాలను మొట్టమొదటిగా ఏర్పాటు చేసిన ప్రదేశం ఏంటంటే మందడం. కాకతీయుల యొక్క అధికార చిహ్నం మొదట గరుడు, అనంతరం వరాహం అండి. జీనేంద్ర కళ అభ్యుదయం రచించిన కవి ఎవరంటే అప్పై అలారా. హరిశ్చంద్ర పాకను రచించింది ఎవరంటే మారణ. రెడ్డి రాజుల రాజధాని అద్దంకి నుండి కొండవీడికి మార్చినది అనవోతారెడ్డి. ధర్మ ప్రతిష్టాన గురు అనే బిరుదు ఏ రెడ్డి రాజుది అంటే ప్రళయ వేమారెడ్డి. శ్రీశైలంలో పాతాళ గంగకు మెట్లు నిర్మించిన రాజు ఎవరంటే ప్రళయ వేమారెడ్డి. శ్రీశైలంలో వీరశైవం భక్తుల కోసం వీర శిరవ మండపం కట్టినది ఎవరంటే అనవేమారెడ్డి. మరత్తరాత్ చరిత్రను రచించినది ఎవరంటే శ్రీనాథుడు. జైముని భారతం రచించినది పిల్లల మరి చిన్న వీరభద్రుడు. విజయనగర కాలంలో వెంకట విలాస మండపం ప్రధాన ధ్యేయం ఏంటంటే మంత్రి మండలి భవనం అండి. సో ఇవి 30 క్వశ్చన్స్ అనేది నేను మొదటగా మీకు వీడియో కోసంగా 30 క్వశ్చన్స్ అనేది హిస్టరీ ఆఫీసర్ ఉచిత గ్రాండ్ టెస్ట్ పేపర్ 3 నుంచి సేకరణ చేసి మీకోసం వీడియో చేయడం జరిగింది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఎప్పుడు కూడా ఇస్తారని ఆశిస్తున్నాను. అదేవిధంగా మన కోసం ఎంతో తాపత్రయపడుతున్న హిస్టరీ రంగంలో విశేష బోధన అనుభవం కలిగిన హిస్టరీ ఆఫీసర్ గారికి లక్ష్మానంద బీద యూట్యూబ్ ఛానల్ నుండి కూడా హార్దిక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్ మీ వల్ల మేము హిస్టరీ అనేది చాలా సబ్జెక్ట్ అనేది నేర్చుకుంటున్నాము. సో ఈ వీడియో కూడా మీ యొక్క గ్రాండ్ టెస్ట్ పేపర్ 3లోని ప్రశ్నల సమాచారాన్ని సేకరణ చేసుకుని విద్యార్థులు భవిష్యత్ ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఈ వీడియో అనేది చేయడం జరిగింది. మీరు సహృదయంతో ఈ వీడియోని అర్థం చేసుకుంటారు.